కుక్క మొరిగినందుకు ఇంటి యజమాని అతని తల్లిపైన దాడి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన బండి శ్రీనివాస్ అతని తల్లి బండి మల్లవ్వపై సింగరాయపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ డబ్బుల కొరకు వచ్చిన వ్యక్తి దాడి చేశారు. అతనే కాకుండా రామారెడ్డి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రాజు అతని కొడుకు బన్నీ ఇష్టం వచ్చినట్లుగా బూతుమాటలు తిట్టడం జరిగిందని బండి శ్రీనివాస్ అతని తల్లి మల్లవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ముందు కుక్కను పెంచుకోవడం తప్ప కుక్క మొరిగినందుకు దాడి చేయడం ఏంటని అన్నారు. రామారెడ్డి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రాజు వద్దకు ఉపాధి హామీ డబ్బుల కొరకు వచ్చిన వ్యక్తి నిన్న రాత్రి 9:30 డబ్బుల కొరకు రావడం ఏంటి? కుక్క మొరిగినందుకు నాపైన దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాపైన దాడి చేసినందుకు రామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఐని వేడుకున్నారు. సమాజంలోని అందరూ కూడా కుక్కలు పెంచుకుంటా నేరమా? నేను కుక్కను పెంచుకుని ఇంటి ముందు కుక్కను మొరిగినందుకు నాపైన దాడి చేయడం కాకుండా 5,000 రూపాయలు వాచ్ పోయిందని చెప్పి నా గల్లా చొక్కా పట్టి ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం కూడా జరిగిందని అన్నారు. ఆయన ఈ విషయాలన్నీ చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి అధికారులు నాకు న్యాయం చేయాలని కోరారు. మా అమ్మ మీద దాడి చేశారు, నా మీద దాడి చేశారు. ఈ కన్నుకు దెబ్బలింది, ఇక మట్టకు దెబ్బలింది, వాచ్ పోయింది, 5,000 వాచ్, ఇవన్నీ పోయినాయి. ఇక అంగి చినిగింది. అయినా నేను బాధపడలే. ఒకటి ఎస్ఐ గారి మీద నమ్మిన, ఎస్ఐకి కంప్లైంట్ చేసిన, ఎస్ఐ యాక్షన్ తీసుకోకపోతే నేను ఏడికైనా అడిగిపోతా. ప్రతి ఒక్క ఇంటికాడ దొంగల భయం ఉందని కుక్కను పెంచుకుంటారు. కుక్కను పెంచుకుంటూ తప్ప ఎందుకు ఇట్లా మా మీద కక్ష ఎందుకు కట్టిరు? మరి ఇంత కక్ష ఏం చేయాలనుకుంటారు? ఇంకా మాకు ప్రాణభయాలకు ఉన్నాయి. అసలు నన్ను లంజా కొడుక ఇష్టమున్నట్టు మాట్లాడి ఏదో గలీజు మాట్లాడుకుంటా ఇష్టమున్నట్టు మాట్లాడితే నేను అయ్యావు కుట్టలేనా? నేను ఒక అంట, కానీ నేను అసలు సంప్రదాయం కాదు, నేను కాపాడుతా. నా ఇంటి ముందరికి వచ్చి నా మీద దాడి చేస్తారు. ఇది సిద్ధాంతం. పోస్టు 9:30 పైసలు ఇచ్చుడు, 9:30 పోస్ట్ ఇస్తారా? 11 దాకా పోస్ట్ ఇస్తారా? పోస్టు 10 గంటల దాకా 11 దాకా పోస్టు ఇవ్వాలని రూల్ ఉందా? ఏ చట్టంలో ఉంది? మరి పోస్ట్ ఆఫీసు ఏది పోస్ట్ ఆఫీస్ సార్కి ఇట్లా చెప్తుండే ఈమని, మరి ఇది ఎట్లా నాకు అర్థం కాలే. ఇప్పటికీ ఇట్లా కక్ష పెట్టుకుంటే ఏం చేయాలనుకుంటుండే? ఇంకా నాకు సింగరాయ పిల్లాడు వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎస్ఐ దగ్గర క్షమాపణ చెప్పాలా. చెప్పని నేను దాన్ని తగిన చర్య తీసుకుంటా. మోకాళ్ళ మీద మోసెట్ల మీద కొట్టింది. అదేం చేస్తున్నా దావచ్చుకోవడానికి పోయి కూడా వేసి పానం పోయేటట్టున్నది. దేవుడా భగవంత తండ్రి ఇల్లు కట్టిన 10 రూపాయలు పెట్టించుకుంటూ తండ్రి భగవంత తండ్రి నువ్వే చూసుకోకుండా బిడ్డ కల్లాగించడం వండుకున్నాను. సారు నేనేమండి నాకేం చేతనైతే ఇంటికి అద్దరు అన్న కొడుకునే తీసుకున్నా. నేను నా ఇంటుంది నేను ఓలని ఏమండి బిడ్డ, నేను ఓలని ఏమండి. నేను ఖచ్చితంగా మీరు వచ్చింది నాయకుని తల్లి ఆయనకున్నదో లేదో